హాయ్ హలో ఐఎమ్ డాక్టర్ నీలోఫర్ అండి. నేను యూట్యూబ్లో హెల్త్ గురించి, లైఫ్ స్టైల్ గురించి అండ్ మోటివేషన్ గురించి చాలా వీడియోస్ చేశాను. ఇంతకుముందు మీరు నా వీడియోస్ చూడకపోతే వెంటనే చూడండి అండ్ లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన టాపిక్ అయితే డయాబెటీస్ ఉన్నవాళ్ళు కొబ్బరి నీళ్లు తాగొచ్చా, మరి దీని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము. జనరల్గా వేసవికాలంలో ఏంటంటే అందరికీ దాహం ఎక్కువగా వేస్తూ ఉంటుంది కదా. మరి డయాబెటీస్ ఉన్న వాళ్ళకైతే ఇంకా దాహం ఎక్కువ వేస్తుంది. తర్వాత షుగర్ కంట్రోల్లో లేనప్పుడు వాళ్ళకి లక్షణమే దాహం ఎక్కువగా వేయడం అనమాట. అది దానివల్ల వాళ్ళకి దాహం ఎక్కువగా వస్తుంది. అలాంటప్పుడు వాళ్ళకి ఏమైనా చల్లగా తాగాలనిపించి జనరల్గా కూల్ డ్రింక్స్, ఈ జ్యూసులు ఇలాంటివి తాగి షుగర్ పెంచుకొని వస్తూ ఉంటారు. ఇలాగే మొన్న ఒక పేషెంట్ ఏమడిగారంటే, డాక్టర్ గారండి మరి వేసవిలో బాగా వేడిగా ఉంటుంది ఇక్కడ, ఈ వేడికి తట్టుకోలేక ఏదైనా చల్లగా తాగాలనిపిస్తుంది, మరి కొబ్బరి నీళ్ళైనా తాగొచ్చా అని చెప్పి అడిగారు అనమాట. అయితే ఈ కొబ్బరి నీళ్ళు అనేవి జనరల్గా దీంట్లో లవణాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. శరీరానికి కావాల్సిన మెగ్నీషియము, పొటాషియము, తర్వాత కాల్షియం ఇలాంటి లవణాలన్నీ ఎక్కువ ఉంటాయి. తర్వాత యాంటీ ఆక్సిడెంట్స్, పాలిఫినాల్స్ అనేవి కూడా ఈ కొబ్బరి నీళ్ళలో ఎక్కువగా ఉంటాయి. మరి ఈ కొబ్బరి నీళ్లు తాగొచ్చా అంటే డయాబెటీస్ ఉన్నవాళ్ళు, దీంట్లో గ్లైసిమిక్ ఇండెక్స్ కూడా తక్కువగానే ఉంటుంది కాబట్టి డయాబెటీస్ ఉన్నవాళ్ళు తాగొచ్చు. అయితే ఈ కొబ్బరి నీళ్ళలో రకాలు ఉంటాయి కదా. జనరల్గా బాగా తీయగా ఉండే నీళ్లు ఉంటాయి, తర్వాత చప్పగా ఉండేవి ఉంటాయి, ఉప్పగా ఉండేవి ఉంటాయి. తీయగా ఉండే కొబ్బరి నీళ్ళు తాగితే మాత్రం షుగర్ పెరుగుతుంది అనమాట. ఎందుకంటే దాంట్లో షుగర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది, అందుకని షుగర్ పెరుగుతుంది. అంతేకాకుండా ఈ మధ్య కోకోనట్ వాటర్ అని, కోకోనట్ జ్యూస్ అని తీసి అమ్ముతున్నారు అనమాట. వాటిలో ఏంటంటే ఒక్కొక్కసారి ప్రిజర్వేటివ్స్ కలుపుతారు. ఎందుకంటే కొబ్బరి నీళ్ళు మామూలుగా చూడండి, మనం తెచ్చి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరే ఒక రోజు కంటే ఎక్కువ నిల్వ ఉండవు. కాబట్టి అలాంటివి వాటిని ఎక్కువ రోజులు నిల్వ ఉంచడానికి ప్రిజర్వేటివ్స్ కలుపుతారు. తర్వాత కొబ్బరి జ్యూస్ అని దాంట్లో లేత కొబ్బరి ఉంటుంది కదా, దాన్ని కూడా కలిపి కూడా ఒక్కోసారి జ్యూస్ లాగా తయారు చేస్తారనమాట. దానివల్ల ఏంటంటే క్యాలరీస్ పెరుగుతాయి, సాచురేటెడ్ ఫ్యాట్స్ కూడా ఉంటాయి. కాబట్టి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి అలాంటివి తీసుకోవడం అసలు మంచిది కాదు. కాబట్టి వాళ్ళు అలాంటివి తీసుకోకూడదు. ఫ్రెష్గా ఉండే కొబ్బరి బొండాన్ని కొట్టించుకొని అప్పటికప్పుడు అది తాగాలన్నమాట. అది మరి తీయగా ఉందా, ఎలా ఉంది, వగరుగా ఉందా, ఎలా ఉంది అనేది ఎలా తెలుస్తుంది అంటే, జనరల్గా ఈ పచ్చగా ఉండే కొబ్బరి బొండాలు ఉంటాయి కదా, అది లేత కొబ్బరి బొండాల్లో కొంచెం నీళ్లు వగరుగానే ఉంటాయి అన్నమాట. అలా చూసి తీసుకొని అవి కొట్టించుకొని తాగాలి. ఒకవేళ కొట్టించుకుని తాగేటప్పుడు అవి తీయగా ఉన్నాయనుకోండి, పక్కన వాళ్ళకి ఇచ్చేయాలి. వాళ్ళు డయాబెటీస్ ఉన్న వాళ్ళు తాగకూడదు. కేవలం వగరుగా చప్పగా ఉంటేనే వాళ్ళు తీసుకోవాలన్నమాట. అంతేకాకుండా వీళ్ళు కొంతమంది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. కొంతమందికి ఏమో ఈ బీపీ కూడా ఉండి బీపీకి కొన్ని రకాలైన మాత్రలు వాడుతూ ఉంటారు. వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే కిడ్నీ ప్రాబ్లం ఉన్నప్పుడు పొటాషియం ఎక్కువ ఉన్నది తీసుకుంటే వాళ్ళకి ప్రమాదం కలుగుతుంది. అలాగే బీపీ మాత్రలు కొన్ని పొటాషియం స్పేరింగ్వి వాడే వాళ్ళు ఉంటారు అనమాట. అలాంటి వాళ్ళలో కూడా ఈ పొటాషియం ఎక్కువ అవుతుంది కొబ్బరి నీళ్ళు తాగినప్పుడు. అందుకని అలాంటి వాళ్ళు మాత్రము జాగ్రత్తగా డాక్టర్ సలహా ప్రకారమే తీసుకోవాలి. వాళ్ళకి అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కొబ్బరి నీళ్ళు తాగకుండా ఉంటేనే మంచిది. అలా లేకపోతే మాత్రం ఒక చిన్న గ్లాసు కొబ్బరి నీళ్ళు చప్పగా కానీ ఉప్పగా ఉండేది తీసుకుంటే అప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి షుగర్ పెరగదనమాట. కాబట్టి డయాబెటీస్ ఉన్న వాళ్ళు అలాంటి కొబ్బరి నీళ్ళు ఒక చిన్న గ్లాస్ కానీ, లేకపోతే చల్లటి మజ్జిగ కానీ, ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లటి నీళ్లు కానీ దాహం వేసినప్పుడు తాగితే మంచిదనమాట. అసలు అన్నిటికంటే బెస్ట్ ఏంటంటే నీళ్లు చల్లగా చేసుకొని తాగితే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి దాహం కూడా తీరుతుంది. నీళ్ళ వల్ల శరీరంలో తేమ కూడా
కాపాడబడుతుంది అనమాట. సో ఇదండి డయాబెటీస్ ఉన్నవాళ్ళు కొబ్బరి నీళ్ళు తాగొచ్చా లేదా అనే దాని గురించి. మరి మీకు ఈ టాపిక్ నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. అన్న డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీరు చూడగలుగుతారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.